హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనిలో 14 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదండి, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మేఘాలయ. సో ఇక్కడ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, ప్లస్ ఇంకా వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. వెబ్సైట్ అడ్రస్ www.nepa.gov.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చదవచ్చు. అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, సో ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మనం పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. సో దీనిలో టోటల్గా 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ పోస్ట్ ఎంటీఎస్ కుక్, ఎంటీఎస్ వాటర్ క్యారియర్, ఎంటీఎస్ క్యాంటీన్ అటెండెంట్. సో ఈ పోస్టులకి అయితే కనుక మీకు ఇక్కడ శాలరీ 18,000 నుంచి 56,900 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారు కదా. సో దీనిలో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ పంప్ ఆపరేటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లైఫ్ గార్డ్, ఎంటీఎస్ స్వీపర్. సో ఈ పోస్టులకి అయితే కనుక శాలరీ 19,900 రూపీస్ నుంచి 63,200 రూపీస్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎంటీ, కానిస్టేబుల్ మోటార్ మెకానిజం, కానిస్టేబుల్ బ్యాండ్, కానిస్టేబుల్ జీడీ. సో ఈ పోస్టులకి అయితే కనుక 18,000 నుంచి 56,900 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కేటగిరీని బట్టి వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అలాగే కానిస్టేబుల్ ఎంటీ, కానిస్టేబుల్ మోటార్ మెకానిజం, కానిస్టేబుల్ బాండ్, కానిస్టేబుల్ జీడీ. సో ఈ పోస్టులకి అయితే కనుక మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ మనకి డేట్ అయితే ఇచ్చారండి. April 28, 2022 రోజున మీకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో మిగిలిన పోస్టులకి అయితే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి April 25, 2022 రోజున మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో కొన్ని పోస్టులకు మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అడిగిన పోస్టులు ఏంటో సో అవైతే డీటెయిల్గా అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఎంటీఎస్ కుక్, ఎంటీఎస్ వాటర్ క్యారియర్, ఎంటీఎస్ క్యాంటీన్ అటెండెంట్. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలండి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పంప్ ఆపరేటర్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. సో ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఇన్ ద మెకానికల్ ట్రేడ్ ఆర్ ద ఎలక్ట్రికల్ ట్రేడ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అయితే అడుగుతున్నారు. మెకానికల్ ట్రేడ్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్లో సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ప్లస్ ఇంకా 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ పంప్ ఆపరేటింగ్ జాబ్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో మీకు ఇక్కడ 2 ఇయర్స్ ప్రాక్టీస్ అయితే ఉండాలైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ ప్లంబర్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే సర్టిఫికేట్ ఇన్ ప్లంబర్ ట్రేడ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇంకా 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లంబింగ్ జాబ్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ మీకు ఈ 2 పోస్టులు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్. సో ఈ పోస్ట్ కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ వైర్మెన్ ట్రేడ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ అండ్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోత్ హై టెన్షన్ అండ్ లో టెన్షన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ ఇన్క్లూడింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్లో అయితే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ లైఫ్ గార్డ్, ఎంటీఎస్ స్వీపర్. సో ఈ పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలు చూస్తే కనుక కానిస్టేబుల్ ఎంటీ పోస్ట్ కూడా సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ ఆర్ హెవీ వెహికల్స్ ఇష్యూడ్ బై ద
ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అలాగే 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫెయిర్ నాలెడ్జ్ ఇన్ మోటార్ మెకానిజం తెలిసి ఉండాలైతే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కానిస్టేబుల్ మోటార్ మెకానిజం. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకా డిప్లొమా ఇన్ మోటార్ మెకానిజం ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ షుడ్ బి పొజెస్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ లైటర్, మీడియం అండ్ హెవీ వెహికల్స్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెహికల్ రిపేర్స్ ఇన్ సమ్ ఎస్టాబ్లిష్డ్ వర్క్ షాప్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కానిస్టేబుల్ బ్యాండ్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ప్లస్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో మీకు సో నాలెడ్జ్ అయితే ఉండాలైతే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ కానిస్టేబుల్ జీడీ. క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాడు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదండి. సో ఆల్మోస్ట్ ఎక్కువగా మనకి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకుంటారని నేను సో మిగిలిన పోస్టుల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీనిలో టోటల్గా 14 రకాల పోస్టులు అయితే చూసామండి. సో క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ మేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక మీకు ఇక్కడ 1600 మీటర్స్ రన్నింగ్ మ్యాక్సిమం టైం ఇక్కడ 6 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అయితే కనుక 11 ఫీట్స్ 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. సో 3 ఛాన్సెస్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హై జంప్ మినిమం 3.5 ఫీట్స్ అయితే ఉంటుంది. సో 3 ఛాన్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి 1000 మీటర్స్ రన్నింగ్ మ్యాక్సిమం 6 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ మినిమం 9 ఫీట్స్ ఉంటుంది. సో 3 ఛాన్స్ అయితే ఇస్తారు. సో 3 ఛాన్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హై జంప్ మినిమం 3 ఫీట్స్ 3 ఛాన్సెస్ టు బి గివెన్. సో మీరు ఆ ఛాన్సెస్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ కానిస్టేబుల్ ఎంటీ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ బ్యాండ్. సో ఈ 3 పోస్టులకి అయితే కనుక ఇక్కడ మీకు 1600 మీటర్స్ రన్నింగ్ మ్యాక్సిమం 6 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ మినిమం 11 ఫీట్స్ ఉంటుంది. సో ఇది మీకు 3 ఛాన్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హై జంప్ సో మినిమం 3.5 ఫీట్స్ ఉంటుంది. సో 3 ఛాన్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఎంటీఎస్. సో వీళ్ళకైతే కనుక 1000 మీటర్స్ రన్నింగ్ మ్యాక్సిమం 6 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ మినిమం 9 ఫీట్స్ 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ హై జంప్ మినిమం 3 ఫీట్స్ ఉంటుంది. సో 3 ఛాన్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి ద క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ నాక్ నీ, ఫ్లాట్ ఫుట్, వెరికో వీనస్ ఆర్ స్క్విన్ టైస్ అండ్ క్యారీడ్ హ్యాండ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఐ సైట్ విల్ బి యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ ప్రిస్క్రిప్టివ్ నార్మ్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైం అయితే చెప్తున్నారు. సో వెరికో వీనస్ అంటే ఇక్కడ మీకు నా కాళ్ళ మీద నరాలు వాస్తాయి కదా, సో వాటిని వెరికో వీనస్ అయితే అంటారు. అలాగే నాక్ని మోకాళ్ళ నొప్పులు, ఫ్లాట్ ఫుట్ ప్లస్ ఇంకా స్క్విన్ టైస్ సో మెల్లక్ అనేది ఉండకూడదని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్. The candidates who qualify in the PST and PET will be put through the respective trade test. సో ఇక్కడ మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ట్రేడ్ టెస్ట్ సో మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ పోస్ట్కి సంబంధించి మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి మీరు డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ 100 మార్క్స్కి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ద PET డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్. రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఫర్ ఆల్ పోస్ట్. సో ఇక్కడ మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ 100 మార్క్స్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్ యూజింగ్ ఏ బ్లూ బాల్ పాయింట్ పెన్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఇక్కడ బ్లూ పెన్ వాడాలైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ మీకు ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. థర్డ్ వన్ జనరల్ రీజన్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి మీకు ఇక్కడ 2 అవర్స్ అయితే ఇస్తారు.
సో మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్ మీద అయితే వస్తుందండి. ఎందుకంటే క్వాలిఫికేషన్ 10th క్లాస్ కాబట్టి సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అయితే చెప్తున్నారు. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అలాగే క్వశ్చన్ పేపర్ మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు సిలబస్ అయితే ఇచ్చానండి. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుంచి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీషెస్ ఇక్కడ మీకు డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులన్నిటికీ మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని మీరు వెబ్సైట్ ద్వారా ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ వెన్యూ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చెప్తున్నారండి. ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చారు. నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ, ఉమయం, మేఘాలయ, పిన్ కోడ్ 793123. సో ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తామైతే చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ నేము, మీ నేము, ఫాదర్స్ నేమ్, నేషనాలిటీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్, అలాగే ఇక్కడ క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా సో ఇవన్నీ కూడా అదర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో ఆ సర్టిఫికేట్స్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేటు, సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా స్టిక్ చేయండి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేసి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడైతే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి ప్లీజ్ అటాచ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ అబోవ్ సర్టిఫికేట్స్ ఓన్లీ, ఒరిజినల్ బి కెప్ట్ విత్ అప్లికెంట్, అప్లికేషన్ ఫామ్ కెన్ ఆల్సో బి డౌన్లోడ్ ఫ్రమ్ నెపా వెబ్సైట్. ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. http://www.nepa.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత జిరాక్స్ సర్టిఫికేట్స్ మాత్రమే మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి ఒరిజినల్ బి కెప్ట్ విత్ అప్లికెంట్ అయితే చెప్తున్నారండి. సో అడ్రస్ అయితే మనం చూసాం కదా ఇక్కడ ఇచ్చారు. నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ, ఉమయం, మేఘాలయ 793123. సో ఇక్కడ అడ్రస్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో లాంగ్ అయినా పర్వాలేదు అటెండ్ అవుతాం అనుకుంటే కనుక మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.